కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఒక్కసారిగా వర్షాలు భారీగా కురవడంతో ఇటు రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇటు ఎక్కడ ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వాగులంతా కూడా ఒక్కసారిగా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇటు కామారెడ్డి ప్రధాన రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డుపై భారీగా వరద నిలిచిపోవడంతో ఇక్కడ ఒక్కసారిగా కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అలుముకుందని చెప్పుకోవాలి. ఇటు రుద్రారం ఎల్లారెడ్డి రోడ్డు పూర్తిగా క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కొట్టాల్ లక్ష్మాపూర్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఇటు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇటు మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలోనే ఇటు వర్షాలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు రోడ్లు కూడా ఎడతెరిపి లేకుండా ఇటు వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మెదక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అలాగే నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఇటు పెద్ద శంకరంపేటలో వర్షపాతం చూసుకుంటే 20 నుంచి 20.4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతుంది. అలాగే ఇటు టెక్మాల్లోని 18 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో రామాయంపేటలో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ఇటు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రాత్రి నుంచి కూడా వాళ్ళకి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఇటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అలుముకుందని చెప్పుకోవాలి. ఇటు రామాయంపేటలోకి వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. సో అక్కడ విద్యుత్ కి సంబంధించి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో నిన్నటి నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు విద్యుత్ కి కూడా అంతరాయం ఏర్పడంతో అక్కడ విద్యుత్ రాకపోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దానికి సంబంధించిన విజువల్స్. ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా అలుగు పారుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇటు రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఇటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇటు వర్షపు నీటిలో మునిగిపోయాయని చెప్పుకోవాలి. ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల కొన్ని గ్రామాలలో ఉన్న ఇళ్లలో కూడా కొట్టుకుపోయాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు విద్యుత్ కి సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడంతో ప్రజలు అంతా కూడా అక్కడ చూస్తున్నారు. సో మనం ప్రజెంట్ చూసుకోవచ్చు ఇటు కామారెడ్డి జిల్లాలో వర్షాలకు సంబంధించి రోడ్లు కొట్టుకుపోయిన దృశ్యాలను కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డుపై కూడా భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ అక్కడ రాకపోకలు కూడా స్తంభించాయని చెప్పుకోవాలి. ఒక్కసారిగా కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన దుస్థితి కనిపిస్తోంది. ఇటు రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మెదక్ నుంచి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే మరికొంతమంది ఇళ్లలో కూడా వరద నీరు వచ్చినట్లు తెలుస్తుంది. సో ప్రెసెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వర్షాలకు లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమని చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా కుండపోత వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా శంకరంపేటలో 20.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మెదక్, అబెల్ గణపూర్, నారాయణఖేడ్, సంగారెడ్డి, రామాయంపేట, మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నీరు కూడా రోడ్లపై చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై చెరువులను తలపిస్తుంది. అదేవిధంగా వాగుడు వంకర్లు పొరిగిపోతున్నాయి. అదేవిధంగా దాంతో పాటు ఏదైతే హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్లే నేషనల్ జాతీయ రహదారిపై కూడా భారీ వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ చెరువులు కుంటలు అన్ని కూడా తెగిపోయే ప్రమాదం ఉంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్లు, పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం అంతా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇళ్లలోకి నీరు చేరిందో వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా రామంపేటలో 30 స్పీడ్లో వెళ్తున్న కారు మాత్రము స్పెడల్ బ్రేక్ కొట్టడంతో వరద నీరు వచ్చి కూడా బోల్త కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు అంటే భారీ వర్షాలు పడడంతో చెట్లు కూడా నేల కొరిగి రాకపోకలు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా రామాయంపేట, మెదక్, అబెల్ గణపూర్, నారాయణ
నారాయణఖేడ్, శంకరంపేట ఈ ప్రాంతాలకు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయి ఆ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయం అందించడానికి కొంత ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. ఏదైనా సరే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు 72 గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగంతో పాటు ఆ తర్వాత ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆ హెచ్చరికలు జారీ చేపిస్తున్న పరిస్థితి అయితే మెదక్ జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తే ఏదైతే నారాయణఖేడ్ ఉందో శంకరంపేట నుండి ఏదైతే వాగు పొంగి ఆ గ్రామీణ ప్రాంతంలో గ్రామాలకు నీళ్లు చేరింది. ఆ తర్వాత కూడా అంటే వస్తువులు కూడా తడిసిపోయినాయి. పండుగ పూట అని చెప్పి కొంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా చోట్ల కూడా ఖాళీ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడైతే ఆ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు జిహెచ్ అంశం ప్రకారం కటన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు కూడా భారీగా వర్షం నీరు చేరింది. గతంలో హెచ్చరికలు జారీ చేసినా కొన్ని ఇళ్లకు నీరు చేరుతుందని చెప్పి జాగ్రత్త వహించాలని చెప్పిన ఆ ప్రజలు అప్రమత్తం కావాలని చెప్పి కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ మిగతా చోట్ల ఎక్కడైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకు కూడా అలర్ట్ జారీ చేసి అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా అధికారులు కూడా యంత్రాంగం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా శంకరంపేట 20 ఇప్పుడు భారీ కురుస్తుంది కనుక ఆ ప్రాంతాలు ఏదైతే ఇల్లు నీరు చేస్తుందో ప్రజలు సురక్షిత ఆ ప్రాంతాన్ని తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అది దిశగా ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. కోసం రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. వెంకటాపూర్ నుండి బొగ్గుడిస వైపు వెళ్ళే ప్రధాన రహదారి. తిమ్మాపూర్ చెరువు కట్ట కూడా తెగిందట. తిమ్మాపూర్ చెరువు కట్ట అది పోనిస్తలేదు. ఇగో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్ళే రోడ్ అటు రోడ్ దారి మునిగింది కదా. మా సోవన్న ఇల్లు మొత్తం మునిగిపోయింది, నీట మునిగింది. అట్లా కూడా పోస్తలేదు. వరదలో చిక్కుకున్నప్పుడు వరదలో చిక్కుకున్నా నేను వీడిదాకా వచ్చి చూడదాకా నీళ్ళు మునిగిపోయినాడు. అవునా? సముద్రం అడే మనిషి రాకు.
శివ వెళ్ళారా రైట్, ఇక ఇటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా వర్షాలు దంచుకొడుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో రోడ్లు కూడా కొట్టుకుపోయిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం నెలకొంది. ఇటు విద్యుత్తుకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పలు ఇళ్లలోకి కూడా నీరు చేరుకోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు నెలకొంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా వెంకటాపూర్లో ఉన్న గ్రామస్తులు అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి సంబంధించి వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. తమ పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి, అలాగే మాకు రాత్రి నుంచి కూడా కరెంటు లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఎల్లుట్లో వెళ్ళే రహదారి మరియు వెంకటాపూర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రహదారి ప్రధాన రహదారి అనేటువంటి రెండు రహదారులు జలదిబ్బందిలో నీటముడి. అదేవిధంగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు 200 ఎకరాలు కూడా నీటముడడం జరిగింది. కావున ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉండడంతో అధికారులు కూడా కొంచెం వెంకటాపూర్ గ్రామం పైన చర్యలు తీసుకొని అప్రమత్తం చేయవలసిందిగా కోరుతున్నాము. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు 2 రోడ్లు కూడా వెంకటాపూర్ ప్రధానమైనటువంటి రహదారి మరియు వెలుగులకు వెళ్ళిన రహదారి 2 రోడ్లు కూడా చేయకపోవడం జరిగింది. కట్టలు మన పూల దగ్గర 2 రోడ్లు కూడా చేయకపోవడం జరిగింది. కాబట్టి వెంకటాపూర్ గ్రామస్తులు కొంచెం తగిన సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాము. రైతుల యొక్క పంటలు కూడా 150 నుంచి 200 ఎకరాలు. నిన్నటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో మరికొన్ని రోజుల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే పొలానికి పనులకు వెళ్లే వాళ్ళు కూడా రైతులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, పిడుగులు పడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా స్పందించారు. వారికి పొలానికి వెళ్లే రైతులు కానివచ్చు, అలాగే గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇటు కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇటు రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. మరి 2 రోజుల పాటు కూడా ఈ విధంగానే వాతావరణ ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది పోనిస్తలేదు. ఇగో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్ళే రోడ్ అటు రోడ్ దారి మునిగింది కదా. మా సోవన్న ఇల్లు మొత్తం మునిగిపోయింది, నీట మునిగింది. మనం వచ్చిన ఇప్పటికే ఇంకా